సోషల్ పోస్ట్ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. అక్కడ పూజారులు ఉండరు, పూజలు ఉండవు, విగ్రహాలు ఉండవు, వేదమంత్రాలు అస్సలే ఉండవు, అభిషేకాలు అసలే చేయరు. కానీ రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, వేలాది మంది జనాలు అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తారు. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, అదేనండి మన మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర గురించి ఈరోజు మన రహస్యం ఎపిసోడ్లో తెలుసుకుందాం. దశాబ్దాల క్రితం గిరిజనులు మాత్రమే జరుపుకునే జాతర ఇప్పుడు మాత్రం కులాలకు ప్రాంతాలకు అతీతంగా కోట్లాది భక్తులు జరుపుకునే సంబరం. మేడారంలో పూజలందుకునే సమ్మక్క సారలమ్మల గురించి అనేక చారిత్రాత్మక గాథలు, జానపద కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. చరిత్రకారులు, పరిశోధకులు అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 1150-1159 సంవత్సరాల నడుమ సమ్మక్క సారలమ్మల గాథ జరిగింది. కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలించే కాలమది. దండకారణ్యంలోని మేడారం ప్రాంతాన్ని ఏలే మేడరాజు కాకతీయులకు సామంతుడు. అడవిలో మేడరాజుకు లభించిన పసిబిడ్డకు సమ్మక్క అనే పేరు పెట్టుకున్నారు. బాల్యం నుంచే సమ్మక్క ఎన్నో మహిమలు ప్రదర్శించేది. యుక్త వయసు వచ్చిన సమ్మక్కను తన మేనల్లుడైన పగిడిద్దరాజుతో మేడరాజు వివాహం జరిపించాడు. వారి సంతానమే సారలమ్మ, జంపన్న. కాలగమనంలో కోయిదొర గోవిందరాజుతో సారలమ్మ వివాహం జరుగుతుంది. మేడారం రాజుగా పగిడిద్దరాజు బాధ్యతలు స్వీకరించిన కొంతకాలానికి వరుసగా కరువు కాటకాలు దాపరించాయి. ఈ పరిస్థితిలో కప్పం కట్టలేమని ప్రతాపరుద్రుడికి పగిడిద్దరాజు తెలియజేశాడు. ఈ విషయాన్ని ధిక్కారంగా భావించిన ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధానికి పూనుకున్నాడు. కాకతీయులు సేనకు మేడారం గిరిజనులకు నడుమ పెద్ద ఘోరమైన యుద్ధమే జరిగింది. అది గెరిల్లా యుద్ధంగా ఆ రోజుల్లో పరిగణించారు. ప్రతి ఒక్కరూ సైనికులాగా బలం బలహీనతపై జరిగిన యుద్ధంగా ప్రకటించారు. కాకతీయ సేన బలిష్టమైనది కావడంతో అక్కడ ఉన్న కోయరాజులు, కోయ సైన్యం, సామాన్యులు ఎంతో మంది బలివాసన పడ్డారు. యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ నేలకొరిగారు. వారి మరణం చూసి తట్టుకోలేని జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మాహుతి చేసుకున్నాడు. చివరిదాకా యుద్ధం చేసి సమ్మక్క రక్తం మొడిన శరీరంతో చిలకలగుట్టలోకి వెళ్లి అంతర్ధానమయ్యింది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు నెమలినార చెట్టు కింద కుంకుమభరణ రూపంలో ఆమె సాక్షాత్కరించింది. దీని అసలు గాథ, ఆ రోజుల్లో ఆమె తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రతాపరుద్రుడు యుద్ధం ముగిసింది అనుకొని కాకతీయ కోటకు వెళ్ళి ఎన్నో రోజులు చింతించాడంట. మన ప్రజల్ని మనమే చంపుకున్నామని. అది ఆ నోట ఈ నోట విని దీనికి పరిష్కారంగా ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఆ సమ్మక్క సారలకు పసుపు కుంకుమలు సమర్పించి వారి వద్ద క్షమాపణ కోరినట్టు కూడా కొన్ని గ్రంథాల్లో తెలుస్తుంది. ఆనాటి నుండి 2 ఏళ్లకొకసారి సమ్మక్క సారలమ్మకు జాతరలు జరపడం అనేది ఆనవాయితీగా మారింది. అయితే దశాబ్దాల క్రితం మాత్రం ఇది అడవి తల్లులు జాతరగా మాత్రమే ఉండటం వల్ల వారు మాత్రమే జరుపుకునేవారు. కాలక్రమేణా ఎన్నో కాలగమనంలో జరిగిన మార్పులకి ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారి యొక్క మహిమను పొందిన వారై అందరూ ఈ జాతరకు హాజరవటం, మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది.
మేడారం జాతరలో చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకురావడమే అత్యంత కీలక ఘట్టం. విగ్రహారాధనకు ప్రాధాన్యం లేని ఈ జాతరలో అమ్మవారి కుంకుమ భరిణే మూల విరాటుగా భావిస్తారు. అయితే ఈ కుంకుమ భరిణె ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అమ్మవారిని గద్దెపైకి తీసుకురావాల్సిన ముందు రోజున కొందరు పూజారులు మేడారానికి పక్కనే ఉన్న చిలకలగుట్టకు చేరుకుంటారు. 557 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చిలకలగుట్టలోనే సమ్మక్క అంతర్ధానమైందని భక్తుల విశ్వాసం. రాత్రి వేళ అక్కడే జాగారం చేసి తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షతో రహస్య ప్రదేశంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ సమయంలో వారికి మినహా కొండపైకి మరెవ్వరికి అనుమతి ఉండదు. సాయంత్రం వేళ వారు ఎంచుకున్న కంకనార చెట్టు వెదురులో కుంకుమ నింపి ఇదే కుంకుమ భరిణ కిందకు తీసుకువస్తారు. ఈ సమయంలో మేడారం పూనకాలెత్తుతుంది. కొండ కింద వేచి చూసే వేలాది భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తారు. అమ్మవారు నడిచే మార్గంలో పొర్లు దండాలు పెడతారు. అమ్మవారు కొండ దిగే సమయంలో జిల్లా ఎస్పీ గాలుల్లో 3 రౌండ్లు కాల్పులు జరుపుతారు. ఇలాంటి అరుదైన పోలీసుల గౌరవం తెలంగాణలో సమ్మక్కకు మాత్రమే దక్కుతుంది. కొండ దిగగానే అమ్మవారిని నేరుగా గద్దెల వద్దకు తీసుకువస్తారు. విద్యుత్ దీపాలన్నీ ఆర్పివేశాక పూజారులు మాత్రమే గద్దెలపై ప్రవేశించి అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారు. దీంతో కీలక ఘట్టం పూర్తవుతుంది. ఆ తర్వాత భక్తులకి దర్శనానికి ఒక్కొక్కరుగా అనుమతిస్తారు. మేడారం జాతరలో మరొక రహస్యం ఏంటంటే, ఇప్పుడైతే మేడారం జాతరలో కొబ్బరికాయలు భక్తులు తెచ్చే రకరకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇవేవి లేవని గిరిజన పూజారులు అంటారు. మొదటి నుంచి బంగారం, బెల్లం సమర్పించడమే ఇక్కడున్న ప్రధాన మొక్కుబడి. మొక్కులు తీరని వారు తమ ఎత్తు సమానం కానీ తమ బరువుతో సమానమైన బంగారం కానీ సమర్పిస్తారు. ఇంకొందరు అమ్మవారి గద్దెల వద్ద కోళ్లను ఎగురవేసి ఆ తర్వాత బలి ఇస్తారు. దీన్ని ఎదురుకోళ్లుగా వ్యవహరిస్తారు. అప్పట్లో చాలా మందికి సమ్మక్క సారలమ్మను పూజించే సాంప్రదాయం ఉండేది కాదు. అందుకే మేడారం జాతరకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ వీధి మధ్యలో నిల్చొని మేడారం జాతరకు వెళ్ళొచ్చాం అని, బంగారం కావాలంటే తీసుకోవాల్సిందిగా అని పెద్దగా అరిచేవాళ్ళు. ఆ ప్రసాదం కావలసిన వాళ్ళు మాత్రమే వెళ్ళి తెచ్చుకునే సాంప్రదాయం అనేది ఉండేది. ఈరోజు ఎపిసోడ్లో సమ్మక్క సారక్క జాతర గురించి తెలుసుకుందాం. మరో రహస్యంలో మళ్ళీ కలుసుకుందాం.